ఒక పేషెంట్ అడిగిన క్వశ్చన్ అండి. పేషెంట్ నాకు హైదరాబాద్ నుంచి బేరియాట్రిక్ ఆపరేషన్ చేసుకోవటానికి వచ్చారు. వాళ్ళ చుట్టాలకి అది చెప్పి విజయవాడకి ఆపరేషన్కి వెళ్తున్నాం అని బయలుదేరుతున్నాం అని అంటే వాళ్ళని అవహేళనగా చూస్తున్నారనమాట. నువ్వేంటి ఇంత పెద్ద మహానగరంలో ఉండి ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండి విజయవాడకి వెళ్తావా ఆపరేషన్ కోసం, అది ఇంత మేజర్ ఆపరేషన్ కోసం అని అవహేళన చేస్తున్నారంట. సో ఎవరన్నా ఇంత దూరం వెళ్తారా ఇంటి పక్కన ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టుకుని అని. వాళ్ళన్న దాంట్లో కూడా పాయింట్ ఉందండి. అనాదిగా ఎప్పటి నుంచో అన్ని ప్లేసెస్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవటం ఆనవాయితీగా ఉండింది. కానీ కొన్ని కొత్త స్పెషాలిటీస్లో స్కిల్డ్ హ్యాండ్స్ ఎక్కువ లేవు అనమాట. వాళ్ళకి ఏంటంటే మనం ఆపరేషన్ చేసిన 3 పేషెంట్లు కనపడ్డారనుకోండి కళ్ళ ముందు, వాళ్ళు చెప్పిన తర్వాత గురి కుదురుద్ది. తెలియని వాళ్ళకి చేతిలో వెళ్ళి ఆపరేషన్ లాంటిది వాళ్ళ బాడీ ఆపరేషన్ చేయించుకోవటం అంటే ఏంటి, వాళ్ళ ప్రాణాన్ని ఇంకొక డాక్టర్ చేతిలో పెట్టడం. సో ఇదేం మందులు రాయించుకోవటం కాదు కదా. సో అంటే ఒక ట్యాబ్లెట్ వాడుకున్నాము, పడితే పడింది, పడపోతే ఆపేస్తాం, అట్లా ఉండదు. ఒక ఆపరేషన్లో ఒక చిన్న కుట్టు రాంగ్ పడినా జీవితాంతం దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్లోనే కొంతమందికి కొన్ని కుట్లు సరిగ్గా పడక సిజేరియన్ అప్పుడు అది వాళ్ళు ఒక 10-20 ఏళ్ళు కుట్లలో నొప్పితో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ ఇంట్లో లేడీస్ సిజేరియన్ అయిన వాళ్ళని అడగండి, కనీసం 10 మందిలో ఒక 3-4 కన్నా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి నమ్మకం కుదిరి చాలా మంచి రివ్యూస్ ఉండి ఉన్నవాళ్ళు దగ్గర ఉంటే మనం దగ్గర చేయించుకోవటమే బెటరు. కానీ ఆ నమ్మకం కుదిరినప్పుడు, నమ్మకం కుదిరిన రెఫరెన్స్ దొరికితే మాత్రం ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు. ఆపరేషన్ అనేది మన ప్రాణాన్ని ఇంకొకరి చేతిలో పెడుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, సర్జరీ అనేది చాలా హై అండ్ టాస్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఇట్స్ ఏ డైనమిక్, మారిపోతూ ఉంటాయి. అంటే యూ షుడ్ బి ద టాప్ మోస్ట్ స్టూడెంట్స్ షుడ్ గో టు సర్జరీ. ఎందుకంటే సర్జరీ డిమాండ్స్ మోస్ట్ క్రీమీ పీపుల్. అంటే హార్డ్ వర్కింగ్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, తర్వాత వాళ్ళకున్న హయ్యెస్ట్ పీపుల్ కావాలి. మీరు చూసినట్టయితే యూఎస్లో చూడండి, సర్జన్స్ ఆర్ హయ్యెస్ట్ పెయిడ్. కాబట్టి అక్కడ సర్జరీ వాళ్ళని ఇండియన్స్కి ఎవరికి ఇవ్వరు, మెడిసిన్ సీట్ ఇస్తారు. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత జనరల్ మెడిసిన్ ఇస్తారు మన ఇండియన్స్ అందరికీ. సర్జన్స్ ఒక్కళ్ళు కూడా అన్లెస్ అక్కడ సిటిజన్ని పెళ్లి చేసుకోవటం కానీ, అక్కడ గ్రీన్ కార్డ్ వాళ్ళని పెళ్లి చేసుకోవటం కానీ అయితే కానీ సర్జరీ ఫీల్డ్ అసలు అక్కడ బయట వాళ్ళని రానివ్వరు. అంత డిమాండింగ్ ఉంటుంది అక్కడ. వాళ్ళకి ఎర్నింగ్స్ అలాగే ఉంటాయి, మోస్ట్ డిమాండింగ్ పీపుల్కి ఇస్తారు. ఇక్కడ ఇండియాలో అయితే మీరు చూడండి, నేను ఎంబీబీఎస్ అయిపోయాక ఎంఎస్ జనరల్ సర్జరీ జాయిన్ అయ్యాను ఎక్కడ, ఉస్మానియాలో. నాకు స్టేట్ 10th ర్యాంక్ వస్తే నేను ఫస్ట్ సీట్ తీసుకున్నాను ఎంఎస్ జనరల్ సర్జరీ. తీసుకుంటే నేను జాయిన్ అయ్యే టైంకే సర్జరీ అంటే చామ్ పోయింది. అంటే ఏ సీటు రానోళ్ళు సర్జరీలోకి వస్తున్నారు. అంటే నేను 10th ర్యాంక్ వచ్చి నేను తీసుకోగానే నా వెనకాల 11th ర్యాంక్ అతను, అమ్మయ్య నాకు ఉస్మానియాలో రేడియాలజీ వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఉస్మానియాలో రేడియాలజీ తీసుకుంటే అతనికి నా వెనకాల అతనికి రేడియాలజీ రాదు. ఇంకొక అతను నా వెనకాల, అమ్మయ్య నాకు జనరల్ మెడిసిన్ వస్తుంది ఉస్మానియాలో, వీడు సర్జరీలోకి వెళ్ళిపోయాడు, వీడు తెక్లోలాగా ఉన్నాడు అని అనుకున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న ఏ పిల్లలని అడగండి, ఏమంటారు, నేను జనరల్ మెడిసిన్ అవుతానని అంటారు, లేకపోతే రేడియాలజీ అనేది ఇదివరకు టాప్ బ్రాంచ్గా ఉండేది. సో ఎందుకనంటే ఆఫీస్ జాబ్, పేషెంట్స్తో ఇంటరాక్షన్ ఏమి ఉండదు. చాలామంది వెళ్తారు, ఒక 5-6 గంటలు స్కానింగ్లు చేసుకుంటారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు, మళ్ళీ వచ్చేస్తారు. మినిమం ఆఫీస్ జాబ్ లాగా ఉంటుంది, ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఎక్కువ ఉండవు. సో మినిమం స్టాండర్డ్ శాలరీ అనేది ఉంటుంది, ఉన్న వాటిలో డీసెంట్ శాలరీ ఉంటుంది అనమాట. సో అదే జనరల్ మెడిసిన్ ఉందనుకోండి, జనరల్ మెడిసిన్ అంటే ఏంటి, ఇప్పుడు మన ఇండియాలో ఫ్యామిలీ డాక్టర్స్ అనే కల్చర్ పోయింది. ఒకప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఏ చిన్న చితక ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా వాళ్ళు చూడగలిగి ఒక డీసెంట్ సలహా ఇచ్చేవాళ్ళు. ఒకవేళ అవసరమైతే స్పెషాలిటీకి కానీ సూపర్ స్పెషాలిటీకి కానీ వాళ్ళు పంపించేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ టనెల్ విజన్ వచ్చేసి సూపర్ స్పెషాలిటీకి వచ్చేసిన టైంలో అందరూ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరు మిగిలిన వాళ్ళకి అసలు ఏమి బేసిక్స్ కూడా రావట్లా. ఇప్పుడు ఎండి జనరల్ మెడిసిన్ అనేది ఒక బేసిక్ స్పెషాలిటీ, అంటే ఎంబీబీఎస్ బేసిక్ లాగా ఒకప్పుడు ఉన్నలాగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఆపరేషన్స్ ఏం చేయరు కానీ టు సెటిల్ ఈజీ. ఇప్పుడు ఎండి జనరల్ మెడిసిన్ చేసామనుకోండి, సెటిల్మెంట్ ఈజీగా అవుతుంది. అంటే ఇంకొకరి మీద ఆధారపడకలే. అదే నేను సర్జరీ చేశాను అనుకోండి, సర్జరీ చేశాక నేను సర్జరీ చేసి డిగ్రీతో బయటికి రాగానే
ఎంతమందికి ఒక పేషెంట్ ప్రాణాన్ని మీ చేతిలో పెడితే నేను ఒక పెద్ద ఆపరేషన్ చేసి మళ్ళీ జాగ్రత్తగా బయటికి తీయగలను అన్న కాన్ఫిడెన్స్ ఆ 3 ఏళ్లలో ఎంతమంది నేర్చుకుంటారు? వాళ్ళు ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజీలో మంచి ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా? వాళ్ళు మంచి ప్రొఫెసర్స్ ఉన్నా మంచిగా నేర్పించాలన్న ఇంట్రెస్ట్ పిల్లల మీద ఎంతమందికి ఉంటుంది గవర్నమెంట్ దాంట్లో? సో వాళ్ళకి చాలామందికి ఆ కంప్లీట్ కాన్ఫిడెన్స్ రాక, ఒకవేళ అన్న ఆపరేషన్ చేయగలన కాన్ఫిడెన్స్ వచ్చినా బయటికి వచ్చిన తర్వాత జనాలు వీళ్ళని చూస్తే నమ్మరనమాట. వీడేం చేస్తాడు, బచ్చగాళ్ళలాగా ఉన్నాడు, వీడి ఇంత పెద్ద ఆపరేషన్ ఏం చేస్తాడా అని అనుకుంటారు. అదొకటి. రెండోది, ఎప్పటికీ ఇంకొకళ్ళ దగ్గర జాబ్ చేయాలి. ఇండివిజువల్ హాస్పిటల్ పెట్టాలంటే సర్జరీలో కష్టం. ఎందుకంటే సర్జరీకి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది, ఆపరేషన్ థియేటర్స్ అనేది కానీ, ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం కట్టాలంటే చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళు ఏంటి, అమ్మో నేను బయటకు వచ్చిన జీవితాంతం శాలరీడ్గా చేయాలి, నాకు పేషెంట్స్ అనేది తక్కువ మంది వస్తారు, వచ్చినా నేను నిలదొక్కుకోలేను. జనరల్ సర్జరీ చేసిన వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉన్నాయి, జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళకి కొంచెం శాలరీస్ ఎక్కువ ఉన్నాయి, సెటిల్మెంట్ కొద్దిగా ఈజీగా ఉంది. అందుకని ఇప్పుడు మీరు ఎవరినన్నా అడగండి, ఎంబీబీఎస్ చేసేవాళ్ళు నువ్వేం చేస్తావు అనగానే నేను జనరల్ మెడిసిన్ చేస్తా అంటారు, లేకపోతే నేను రేడియాలజీ చేస్తాను, ఇట్లా. సో కష్టమైన బ్రాంచ్ అయిన సర్జరీని ప్లస్ సెటిల్ అవటం కష్టమైన సర్జరీని ఎవరు చూస్ చేసుకోవట్లేదు. ఎవరు చూస్ చేసుకోకపోతే అన్నిటికన్నా కష్టమై టాప్ ర్యాంకర్స్ తీసుకోవాల్సిన సర్జరీని వదిలేస్తే, నేను ఉస్మానియాలో 10th ర్యాంక్ అప్పుడు నేను తీసుకున్నప్పుడు 2వ సీటు, ఉస్మానియాలో 2nd సీటు, 155 ర్యాంక్ వరకు ఎవరు తీసుకోవాలా నేను జాయిన్ అయిన తర్వాత. అంటే 150 ర్యాంకుల వరకు ఉస్మానియాలో, గాంధీలో, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ సీట్లు అన్నీ అయిపోయాక, ఇంక్లూడింగ్ డెర్మటాలజీ సీట్లు అంటే స్కిన్ స్పెషలిస్ట్, దానికి కూడా ఎక్కువ టెన్షన్లు ఉండవని డాక్టర్స్ కూడా ఈజీగా ఉండాలి లైఫ్ అనే ధోరణితో ఎవరు కూడా కష్టమైన స్పెషాలిటీలోకి వెళ్ళకపోయేసరికి మోస్ట్ కష్టమైన స్పెషాలిటీకి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఆపరేషన్ కావాలంటే ఎక్కడ దొరుకుతారు? ఇంకో 30 ఏళ్ల తర్వాత అందరూ టాప్ స్టూడెంట్స్ ఎవరు సర్జరీలోకి వెళ్ళకపోతే, ఇప్పుడు మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఆపరేషన్ అయితే మీరు 2nd or 3rd గ్రేడ్ పీపుల్తో ఆపరేషన్ చేయించుకున్నట్టే కదా. సో ఏది రాకుండా దీంట్లోకి రావటానికి, బై చాయిస్ రావటానికి ఎంత తేడా ఉంటుంది? అది కొంచెం ఇబ్బందికరమైనదేనండి. ఎందుకంటే చివరికి మనం ఏదో సొసైటీకి చేసేద్దాము, మనం కష్టమైన బ్రాంచ్ అయినా తీసుకుందాం. నేను తీసుకున్నది ఏంటంటే నాకు సర్జరీ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు. మా నాన్న డాక్టర్ అయినప్పటికీ కూడా మా నాన్న డ్రీమ్ సర్జన్ అవ్వాలని. తను కంప్లీట్ ఎంఎస్ జనరల్ సర్జన్ అవ్వలేకపోయాడు. తనకి సరే తన కోసం నేను అయ్యాను. బట్ ఐ నెవర్ రిగ్రెటెడ్ ఇట్. ఏ బ్రాంచ్ తక్కువ అండి? ఇప్పుడు మనకి ముక్కు గొప్పదా గుండె గొప్పదా అంటే, ముక్కు పనిచేస్తేనే కదా గుండె అయినా కొట్టుకునేది, గుండె పనిచేస్తేనే ముక్కు. మన బాడీలో అన్నీ, ఏ బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ బ్రాంచ్లో నువ్వెంత యాక్యురసీగా ఉన్నావు, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నావు, నీ పనిని నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అనేది ముఖ్యం. నాకు తెలిసి ముక్కు డాక్టర్లు నెలకి ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత న్యూరో సర్జన్ అని బ్రెయిన్ ఆపరేషన్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువ మందికి అంత మంచి శాలరీస్ ఎక్కువ ఏమి ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి ₹1,00,00,000 పైన సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో దేంట్లో అయినా నువ్వు దాంట్లో ది బెస్ట్ అవ్వాలన్నమాట. ఎస్పెషల్లీ సర్జికల్ బ్రాంచెస్ అంటే అంత ఈజీగా ఉండదండి. దాంట్లో యూ షుడ్ బీ వెరీ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. మైన్యూట్ డీటెయిల్స్ కూడా. ఒక చిన్న కుట్టు రాంగ్ పడినా కానీ మనకి లైఫ్ లాంగ్ ఇబ్బందిగానే ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా చేసినా కానీ ఒక్కోసారి పేషెంట్కి వేరే కంప్లైంట్స్ వచ్చినా కానీ మనల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే, ఒక ఆపరేషన్ చేసేసారు, మంచిగా అయిపోయింది, వెళ్ళిపోయింది. వాళ్ళకి ఒక 2 నెలల తర్వాత వేరే కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అమ్మ నాకు ఆపరేషన్ అయిన తర్వాత దానివల్లే దీనికి వచ్చిందని లింక్ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధం ఉండకపోయినా దాన్ని ప్రూవ్ చేయలేము, కానీ పేషెంట్కి మనసులో ఇన్నాళ్ళు రాంది ఇప్పుడే ఎందుకు వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ అయిన రోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనుకోండి, ఆపరేషన్ చేసి చంపేశారంటారు. ఈ టెన్షన్లన్నీ పడలేక చాలామంది మెడికల్ స్టూడెంట్స్ ఎవ్వరు కూడా సర్జికల్ బ్రాంచెస్లోకి వెళ్ళట్లేదు. ఏ సీటు రాకపోతే అప్పుడు సర్జరీలోకి వెళ్తున్నారు. నాకు టైం అయిపోతుంది, ఏ బ్రాంచ్ రాలేదు, చివరికి ఈ బ్రాంచ్ వచ్చింది, అందుకని నేను వెళ్తున్నానని 190 పాళ్ళు పైన దానికి వెళ్తున్నారు. మీరు చూడండి, గుండె ఆపరేషన్ చేయటం అనేది ద మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్. వాళ్ళు ఇంకెంత స్మార్ట్గా ఉండాలి, ఎంత గట్టోళ్ళు ఉండాలి.
సో గుండె ఆపరేషన్ చేసే స్పెషలిస్టులు మీరు చూడండి, నిమ్స్, ఎయిమ్స్ అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా కార్డియోథొరాసిక్ సర్జరీ సీటు ఖాళీగా ఉంటున్నాయి. మీరు కావాలంటే గత 10 ఏళ్ల స్టాటిస్టిక్స్ తీసుకోండి. ఎవరు జాయిన్ అవ్వట్లా. ఎందుకని? అంత కష్టం తీసుకుని నేనేం చేయాలి, నా జీవితాన్ని నాశనం చేసుకుని చివరికి డిపెండెంట్ బ్రాంచ్ అయిపోయి సెటిల్మెంట్ శాలరీస్ చాలా తక్కువ ఉండి స్ట్రెస్ ఎక్కువ ఉండి అలా ఉండేసరికి ఆ స్పెషాలిటీస్ నెగ్లెక్ట్ అయిపోయినాయి. అది చాలా దారుణం అనమాట. మీరు కనుక్కోండి, కార్డియోవాస్కులర్ సర్జరీ సిటీవీఎస్ అంటారు, చాలా సీట్లు ఖాళీగా ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఒక సూపర్ స్పెషాలిటీ సీట్ ఖాళీగా ఉండటం అంటే ఇప్పుడు రేపొద్దున మంచి గుండె సర్జన్స్ ఒక 20 ఏళ్ళ తర్వాత కావాలంటే ఎక్కడ దొరుకుతారు మనకి? సో కాబట్టి ఏదన్నా ఇన్నోవేటివ్గా చేసుకోవచ్చండి. నేను ఇది చెప్పేది ఎందుకంటే సూపర్ స్మార్ట్ ఉన్న ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ బయట పరిస్థితులను బట్టి భయపడొద్దు. యూ షుడ్ బీ. అంటే కొంతమందికి సూట్ అవ్వదు, కానీ కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది అడాప్టబుల్గా ఉంటారు. అంటే అక్కడ పరిస్థితులకు తగ్గట్టు మారిపోగలుగుతారు. ఓహో, కష్టమైన పరిస్థితులు ఉన్నాయా, దీనికి తగ్గట్టుగా నేను మారిపోవాలి, నేను మారిపోయి నేను దీంట్లో నిలబడగలను, నేను నిలదొక్కుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నోళ్ళు సర్జరీలోకి రావచ్చు, భయపడక్కర్లా. మా నాన్న ఎంత చెప్పినా సర్జరీ వైపు కన్నెత్తి కూడా చూడలే. అమ్మో నా వల్ల కాదు, నాకు సూట్ అవ్వదు, నేను అంత అలా రిస్క్ తీసుకోలేను, బ్లడ్తో కాంటాక్ట్ అది. మా నాన్న దూకమన్నాడు, దూకేసాను, తనకి ఇష్టం. నాకు రెండు ఈక్వల్లీ, మెడిసిన్ సర్జరీ రెండు ఈక్వల్లీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్ ఎక్కువ చదివాను నేను, జనరల్ మెడిసిన్ ఎంబీబీఎస్లో. కానీ ఏ రోజు కూడా నేను సర్జరీకి వచ్చానని బాధపడలా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండి. ఇది ఇంట్రెస్టింగ్ ఉండదు అని ఉండదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అనేది ఉండదు. ఒక బాడీ కట్ చేసి మీరు లోపలికి వెళ్ళి ఒక అవయవాన్ని తీసేయటం కానీ రిపేర్ చేయటం కానీ అంటే అది ఎంతో పూర్వజన్మ సుకృతం లాగా. మీకు అంత స్కిల్ అది నేర్చుకుని దాంట్లో మీరు బాగా చేయగలుగుతున్నారు అని అంటే ఛాలెంజెస్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. మనం వాటినన్నిటినీ అధిగమించాలి. మనం ఎంత మంచి స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే స్కిల్ డెవలప్మెంట్, తెలివితేటలు వేరు, చదవటం వేరు, మార్కులు రావటం వేరు, స్కిల్ వేరు. ఇప్పుడు డ్రైవింగ్ చేయటం ఎలా అన్నారనుకోండి, డ్రైవింగ్ కోసం ఇంత పెద్ద పుస్తకం చదివి రోజు దాని మీద టెస్ట్ పెట్టి ఏ కార్లో ఏది పడితే ఏముంటుందని ఒక పుస్తకం పెట్టి అదంతా చదివి పాస్ మార్క్ ఇవ్వచ్చు. కానీ ఒక్కసారి కూడా డ్రైవింగ్ చేయకుండా ఇంత పెద్ద పుస్తకం మీద ఎగ్జామ్ పెట్టి పాస్ చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా డ్రైవింగ్ చేస్తేనే వస్తుంది. నువ్వు బుక్ చదవకపోయినా ఏం పర్లేదు, అవి చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ సర్జరీ అనేది అలా కాదు. నేను స్కిల్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా. డ్రైవింగ్ అనేది ఒక స్కిల్, ఆ స్కిల్ నీడ్స్ టు బి లెర్న్డ్. స్విమ్మింగ్ అనేది ఒక స్కిల్ విచ్ నీడ్స్ టు బి లెర్న్డ్. దాన్ని ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అంటారు. సైన్స్ ఆఫ్ మెడిసిన్ అనేది వేరు, ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అనేది వేరు. సైన్స్ ఆఫ్ మెడిసిన్ అంటే దాని వెనకాల ఉన్న సైన్స్, ఎంతమందికి ఆపరేషన్ చేస్తే మంచి జరుగుతుంది, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాంట్లో ఉన్న జాగ్రత్తలు ఏంటి, ఇదంతా సైన్స్ అనమాట. సైన్స్ గత 100 ఏళ్ళుగా చేసిన రీసెర్చ్ అంతా దాంట్లో ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని. ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ టోటల్ డిఫరెంట్. ఇది స్కిల్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ మాస్టర్డ్. సో ఇది టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిసిన్ అని. ఒకవేళ మీరు సర్జరీలోకి వెళ్ళాలి అని అనుకుంటే అధైర్యపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ అందరికీ సర్జరీ సూట్ అవ్వదు. సర్జరీ సూట్ అవ్వని వాళ్ళు సర్జరీ తీసుకొని కూడా బాధపడే వాళ్ళు ఉంటారు. ఇఫ్ యు ఆర్ అడాప్టబుల్ టు ద సిచ్యువేషన్స్, ఏ ఛాలెంజెస్ వచ్చినా ధైర్యంగా నిలబడగలిగే వాళ్ళు అయ్యుండి, అండ్ యు ఆర్ గుడ్ ఇన్ స్టడీస్ అండ్ అక్వైరింగ్ స్కిల్స్, ఇంట్లో ఏదైనా చిన్న పనులు చేయమంటే ఈజీగా మీరు చేయగలుగుతున్న అలాంటి వాళ్ళు అయితే కనుక సర్జరీస్కి బాగా పనికి వస్తారు. కాబట్టి దీని గురించి ఏం వరీ అవ్వద్దు. అదే ఎందుకనంటే ప్లస్ మన మాస్టరీ ఎంత బాగుండాలంటే, మనం చేసిన సర్జికల్ రిజల్ట్స్ అద్భుతంగా ఉంటే కనుక మన చేతిలో 1-2 నెగిటివ్స్ జరిగినా కానీ పేషెంట్స్ ఎలా అనుకుంటారంటే, ఓహో ఆయన ఇంతమందికి ఆపరేషన్ చేశారు, ఇన్ని సక్సెస్లు అయినాయి, ఒకవేళ తిన చేతిలో నెగిటివ్ జరిగినా ఇంకెక్కడన్నా జరగాల్సిందే అన్న కాన్ఫిడెన్స్ని మనం ఇవ్వగలగాలి మన పేషెంట్స్కి. అంత నమ్మకంతో వస్తారు. సో అట్లా బెంగళూరు నుంచి, చెన్నై నుంచి కూడా చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.